రాజలింగమూర్తి హత్య కేసులో మరొక బిగ్ అప్డేట్ అంతోంది. ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ నేత హరిబాబు అంటూ కూడా క్వశ్చన్ రేజ్ అవుతోంది. హరిబాబే ఈ హత్యకు ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు. హత్య కోసం వరంగల్లో కత్తులు, రాడ్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణం అంటున్నారు పోలీసులు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసు వేసినందుకే హత్య చేశారని ఒకవైపు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉంటే అది మాత్రం పోలీసులు కొట్టిపారేస్తున్నారు. కేవలం కుటుంబ తగాదాలు, ముఖ్యంగా ఆస్తి తగాదాలే దీనికి కారణం అంటున్నారు. ఆస్తి తగాదాలు, భూ వివాదాలే దీనికి కారణం అంటూ తెలుస్తోంది. రాజలింగమూర్తి హత్య కేసులో ప్రస్తుతం A1గా రేణుకుంట్ల సంజీవ్ ఉన్నారు, A2గా పింగిలి సేమంత్ ఉన్నారు, A3గా మోరే కుమార్, A4గా కొత్తూరు కిరణ్, A5గా రేణుకుంట్ల కొమరయ్య, A6గా దాసరపు కృష్ణ, A7గా రేణుకుంట్ల సాంబయ్య, A8గా కొత్త హరిబాబు బీఆర్ఎస్ నేత, A9గా పుల్ల నరేష్ ఉన్నారు, A10గా పుల్ల సురేష్ ఉన్నారు. మొత్తం మీద ఇదంతా కూడా కారణం భూ వివాదమే అన్నట్టుగా చాలా క్లియర్గా పోలీసులు చెప్తూ వారందరినీ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. భూపాలపల్లి పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. 8 మంది, సుమారుగా 10 మంది పైన కేసు నమోదని A10 అందరినీ కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకటరత్నం అందించే ముందు ఒకసారి రాజలింగమూర్తి భార్య ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా తన ఆవేదనని, తన బాధను పంచుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల వల్లే ఈ రకంగా జరిగిందంటూ కూడా తను ఆరోపించారు. ఒకసారి ఆవిడేం మాట్లాడారో చూద్దాం. హరీష్ రావు గాడు, గంగరమణారెడ్డి ఆయంలో హరిబాబు గాడు గుడ్డలు పెట్టి చంపించిండు. మీ 10 లక్షలు ఇస్తా ఊకోమన్నాడట. నాకు 4 రోజుల కింద చెప్పిండు, నువ్వు బయట ఒకటి నన్ను ఎవరు చేయాలన్నాడు. మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు, నాతో చెప్పిండు. సంబరపడ్డాడు, ఏం అవుతున్నావు అంటే మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు. ఆయన ఇవాళ నిన్ను నా చేసిండ కేసు. ఆయన నడి రోడ్డు మీద అంతా చేసిండ్రు. ఇది రమణారెడ్డి గాడ చేసిండు, బీఆర్ఎస్ గుండగాళ్ళు చేసిండు, చంపించిండు నా భర్తను. వాళ్ళు హరిబాబు గాడు, రేణుగుంట కొమరుడు, రేణుగుంట రవి గాడు, రేణుగుంట సంజయ్ గాడు నా భర్తను చంపిండ్రు. అందరు ఒక్కటే నిఘా పెట్టిండు. నా పిల్లలకి ఏం ఆయన చేతులు చేయింది అయ్యా. ఓ నాయన, ఈ హరీష్ రావు గాడు, గేటి గారు గాడు, ఈ రమణారెడ్డి అయ్యంలో హరిబాబు వాడు గుండాలు పెట్టి చంపించిండు. వాళ్ళు తప్ప మాకు ఎవరు లేరు. బీఆర్ఎస్ గుండగాలే మాకు చంపించిండు. నా పిల్లల్ని ఆయన మాకు టైం చేయింది అయ్యా. మేడిగడ్డ మీద కేసు అయితే గెలిచిందని ప్రశ్నిస్తే చంపిండు. ప్రశ్నించే కొంచెం చంపేస్తారని ఆయన నేను ఎవరికైనా చేసిండా. వాళ్ళు భూకబ్జాలు చేస్తాండ ఆగబట్టినందుకు కేటీఆర్కి పెట్టిన వీళ్ళ నుంచి గండ్రంగం నుంచి ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఇక్కడ వాళ్ళకి సీలేదు. వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళని వాళ్ళంతా ఇట్లా చంపించింది దాన్ని. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉంటుంది. మాకు మాత్రం ఇప్పుడే న్యాయం కావాలి. మాకు వాళ్ళకైతే శిక్ష పడాలి, శిక్షనే పడాలి. పోవాలి వాళ్ళు ఎంతసేపు ఎన్ని రోజులు ఉంటారు సార్ డబ్బులు పట్టుకొని. డాడీకి ఇంకా 10 లక్షలు ఇస్తా కాంప్రమైజ్ కావాలని డాడీ అవ్వలేదంట. అందుకు ఇట్లా చంపించిండు. డాడీకి మళ్ళీ బయట కబ్జాలు వాళ్ళు తీసినా కూడా తీసిండు అనమాట. అది తీసినందుకు ఇదంతా అటాక్ చేయించింది డాడీ. మాకైతే న్యాయం జరగాలి సార్. మరోవైపు కుటుంబ సభ్యులేమో కాళేశ్వరంలో కేసు నమోదు చేయడం కారణంగా వారితో ఆ నాయకులు ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తులు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెచ్చగొట్టి కొంతమందితో హత్య చేయించారు తన భర్తనంటూ ఆ భార్య ఆరోపిస్తోంది. తన కూతురు కూడా అదే ఆరోపిస్తోంది. కానీ పోలీసులు మాత్రం పక్కాగా ఇది భూ వివాదమే, భూ తగాదాల కారణంగానే జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. A10 వరకు కూడా వారందరిపైన కేసు నమోదు చేశారు. ప్రజెంట్ వారందరూ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి కనబడుతోంది. వెంకటరత్నం మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకటరత్నం, ఏం జరుగుతోంది అంటే భూ వివాదాలే కారణమంటగా చాలా క్లియర్గా పోలీసులు చెప్తున్నారు. ఆ 6 గుంటల భూమే ఏకంగా రాజలింగమూర్తిని హత్య చేయబడింది. ఆ 6 గుంటల భూమి కోసమని ఆ పోలీసులు చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మనోజ్, ఇక్కడ దాదాపు 3 అంశాలని మనం పరిగణించాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఇతను హత్య చేసినటువంటి మరుసటి క్షణం నుండే ఇక్కడ నిందితుడి భార్య సరళ ఏవైతుందో తను మొత్తం పూర్తిగా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి పేర్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే తను రాజలింగమూర్తి ఉన్నన్ని రోజులు తనకు ఎట్లాంటి ప్రాణభయం ఉందో అనేది తన భార్యతో డిస్కస్ చేసినట్టుగా చెప్పింది. ఇప్పటి వరకు కాళేశ్వరానికి సంబంధించినటువంటి మాత్రమే ప్రధాన సమస్యగా ఉంది. అంటే ఇవన్నీ బాబు
పోలీసులు చెప్తున్నటువంటివి ఇవన్నీ మాత్రం ఈ చిన్న చిన్న కేసులే, కానీ ప్రధానమైనటువంటి ఆలోచన మాత్రం దాని వెనుక వేరే అర్థం ఉందని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డితో పాటు ఇరిగేషన్ గా మినిస్టర్ గా పనిచేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అక్కడ కేటీఆర్ అలాగే కేసీఆర్ అని కూడా ఉద్ఘాటించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తిగా కాళేశ్వరం ఎపిసోడే, ఇక్కడ మేడిగడ్డ ఎపిసోడే తన భర్త మరణానికి కారణమన్న వాదనలు అక్కడ మృతురాలి భార్య, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు అలాగే అతని బంధువులు కూడా స్పష్టంగా చెప్పారు. కానీ తర్వాత ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు మాత్రం వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించింది కాకుండా ఈ భూ వివాదానికి సంబంధించిందే మర్డర్ తర్వాత రాజలింగమూర్తి భార్య సరళ తమ దగ్గరికి వచ్చి భూమికి సంబంధించినటువంటి విషయాల మీదే ప్రస్తావించింది. దానికి సంబంధించినటువంటి కేసు మాత్రమే అనుమానితుల పేరే చెప్పింది కాబట్టి ఆ విధంగానే మేము ఫైల్ చేశామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు మేము ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి కూడా చెప్పాలని కూడా చూడొచ్చు. అంటే ఈ మూడు అంశాలను కనుక పరిశీలిస్తే భిన్న వాదనలు, కానీ ఇక్కడ రెండు అంశాలను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భార్య సరళ ఆరోపిస్తున్నటువంటి విధంగా ఇక్కడ వాళ్ళు పోలీసులకు చెప్పింది ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ జరిగిందా లేదా, లేకపోతే ఏమైనా ఒత్తిళ్లకు తలొగ్గి ఆ పోలీసులు వాళ్ళు కూడా కొంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నారా లేదా అన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా తను మొదటి నుంచి ఒకే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కాకపోతే చిన్న చిన్న కేసులు ఉన్నటువంటి వాస్తవమే, భూ తగాదాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇప్పుడు తను ఎవరైతే కొంతమంది నిందితుల పేరు చెప్పిందో రేణుకుట్ల సంజీవ్, అలాగే పింగళి సుమంత్, అలాగే మోరే కిరణ్ కుమార్, కొత్తూరు కిరణ్, రేణికుంట్ల కుమరయ్య, దాసరి కృష్ణ, రేణిగుంట సాంబయ్య, వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. దానికి సంబంధించి గతంలో కూడా ఈ భూ వివాదానికి సంబంధించి కొంత వాదన ఉన్నమాట వాస్తవమే, కానీ ఈ అంశాన్ని సాకుగా చూపించి ఇక్కడ మెయిన్ అంటే దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారన్నది మాత్రం స్పష్టంగా ఆర్టీవీతో పాటు అనేక మీడియా సంస్థలకు కూడా సరళ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసు వాళ్ళు మాత్రం ఇక్కడ ఏంటంటే వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు, హత్యలో వీళ్ళే పాల్గొన్నారు, కానీ ఈ భూ వివాదాన్ని సాకుగా చూపించుకుని వీళ్ళే ఇంకా మిగిలిన అంశాలను కూడా దీనిలో చొప్పించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ లోపాయకారికంగా ఎన్నో జరుగుతున్నాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ జరిగింది. ఇక్కడ వీళ్ళు కూడా ఆరోపించేది ఏంటంటే అసలు ఇక్కడి స్థానిక వాళ్ళు కాదు, బయట నుంచి వాళ్ళు హత్య చేసి వీళ్ళను లొంగిపోయే విధంగా చేశారన్నటువంటి దాంట్లో ఆ విషయాలు కూడా కొంత సందిగ్ధంగా ఉండే. కానీ ఈ రోజు పోలీసులు మాత్రం ఎస్పీ కిరణ్ ఖరే అక్కడ ఉన్నటువంటి విషయాలు పూర్తిగా ఆ తేటతెల్లం చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం 10 మంది ఈ హత్యలో పాల్గొన్నారు. దాదాపు 7 నిందితులు దొరికిపోయారు, పోలీసులు అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించి మూల ఏవన్గా ఉన్నటువంటి కొత్త హరిబాబు మాత్రం తను పరారీలో ఉన్నాడు, అతనితో పాటు మరో 2 అనుచరులు మాత్రం పరారీలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ గండ్ర వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే పాత్రపై కూడా వీళ్ళు ఆరా తీశారు, కానీ ఇక్కడ మాకు సంబంధం లేదన్నటువంటి విషయం కూడా వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే, ఎందుకంటే వాళ్ళ భార్యతో మళ్ళీ మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ గా జరిగిందా లేదా, ఒకే యాంగిల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి అయితే ఎస్పీ గారు ఈ రోజు మొత్తం 10 మంది పాల్గొన్న నేపథ్యంలో హోల్డ్ లో ఉండండి. పోలీస్ అధికారులు మాట్లాడారు, వారిని మీడియా ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారి పోలీసులు ఈ కేసు సంబంధించి డీటెయిల్డ్ పూర్తి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకసారి వారు ఏం చెప్పారో చూద్దాం. స్పెషల్ టీమ్స్ తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటివి ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్ తర్వాత ప్రాపర్ ఇంటర్వెన్షన్ చేసి మేము టోటల్ 10 అక్యూజ్ కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 10 అక్యూజ్ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంట్లో బేసికలీ ఈ మర్డర్ లో total 4 persons plus A1 to A4 they participated physically while 2 persons they observed the movement of Rajalingamurthy. మిగతా పర్సన్స్ కి ఇది ఇండైరెక్ట్ కన్స్పిరసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ A1 రేణికుంట్ల సంజీవ్, A2 పింగళి సెమంత్ అలియాస్ బబ్లు, A3 మోరే కుమార్, A4 కొట్టూరి కిరణ్, A5 రేణుకుంట్ల కొమరయ్య, A6 దాసరపు కృష్ణ, A7 రేణుకుంట్ల సంబయ్య. ఈ అందరూ 7 అక్యూజ్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణుకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మిగతా 3 మెంబర్స్ దే ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. ఇప్పటి వరకు మేము 7 అక్యూజ్ కి అటెండ్ చేయడం జరిగింది, మిగతా 3 అక్యూజ్ అబ్స్కాండింగ్ ఉన్నాం. రైట్, ఇది పోలీసు చెప్తున్న ప్రకారంగా రాజలింగమూర్తిని భూ తగాదాలతోనే కారణంగా ఈ రకంగా దారుణ హత్య చేయబడ్డారని చెప్పి ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైతే హత్యకు పాల్పడ్డారో
వారిని ప్రొడ్యూస్ చేస్తున్న సమయంలో ఈ రకంగా చెప్పడం జరిగింది. ఎస్, మరిన్ని డీటెయిల్స్ వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, సో ఇప్పుడు ఆ కుటుంబం ఏం చెప్తోంది? చాలా క్లియర్గా పోలీసులు భూ తగాదాలు వివాదమే కారణం అని చెప్తున్నారు. కానీ ఆ కుటుంబం పోలీసులు చెప్తున్నారు ఏకీభవిస్తోందో, వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ యొక్క పోలీసుల మాటలపైన? వారు మొదటి నుంచి అక్కడ ఏ విషయాలు అంటే ఎవరితో సంబంధం కూడా ఒకే విషయానికి మాత్రం ఉద్ఘాటిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మెయిన్ ఎపిసోడ్ గా వీళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇది ఎందుకంటే ఈ చిన్న చిన్న భూ వివాదాలు హత్యలు చేసే అంత గొప్పవి కాదు, అంత పెద్దవి కాదు అన్నది ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇంత చిన్న విషయానికి హత్యల వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇంకా కొన్ని చిన్న విషయాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇవి కామన్ గా జరిగేటివి. కానీ ఇప్పుడు దాదాపు హత్య జరగడానికంటే అంటే కోర్టులో కేసు విచారించేటువంటి కంటే ముందు రోజే ఈ హత్య జరగడాన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అట్లా జరిగేది ఉంటే వేరే సందర్భాల్లో కూడా చేయొచ్చు. కానీ ఒకవేళ కనుక కోర్టు తీర్పు కనుక ఈ రాజలింగమూర్తికి కనుక అనుకూలంగా వస్తే చాలా పరిణామాలు జరుగుతాయన్నటువంటి ఒక అంశం అయితే తీసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ముందు రోజే చంపడం పట్ల తర్వాత ఎంక్వైరీ అంటే దీనికి సంబంధించి కేసు విచారణ జరగడానికి కూడా మరికొంతమంది ఎవరైతే లాయర్ ఉన్నారో ఆ లాయర్ కూడా హత్య జరిగినటువంటి నెక్స్ట్ రోజు కూడా హైకోర్టులో వాదనలు వినిపించేటువంటి సమయంలో కూడా హైకోర్టు ప్రశ్నించింది, అసలు నిందితుడే ఎవరైతే ఫిర్యాదుదారుడే లేకపోవడం వల్ల ఎలా విచారిస్తున్నారన్నటువంటి ఎలా విచారించాలి అన్నటువంటి ఆ కోణంలో కూడా జడ్జి గారు అలాగే లాయర్ ను అడిగినటువంటి సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే వీళ్ళకి కూడా కొన్ని చట్టాల మీద అవగాహన ఉంది. మెయిన్ ప్రధాన ఎవరైతే ఫిర్యాదుదారుడు లేకపోవడం వల్ల ఆ కేసు నిలుస్తుందా లేదా అన్నటువంటి ఆ క్లారిటీ కూడా వాళ్ళకు గతంలో ఉన్నట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఆ జడ్జి గారు చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి లాయర్ కూడా చెప్పారు. అయితే దానికి సంబంధించి కొత్త వాళ్ళు మళ్ళీ ఎవరైనా ఫిర్యాదు వేస్తే దానికి సంబంధించి కూడా కేసు మళ్ళీ వాదించేటువంటి అవకాశం ఉంటుంది. అది పరిశీలించాలని చెప్పి హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అసలు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో అతన్నే లేకుండా చేస్తే ఇక్కడ పూర్తిగా ఒక సంశయాత్మకంగా సంశయాన్ని తొలగిపోతాయి, ఒక ప్రాబ్లం ఏమి ఉండదన్నటువంటి ఒక క్లారిటీకి వచ్చినట్టుగా భావించాల్సినటువంటి అవసరాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు అలాగే ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు సంబంధించినటువంటి కౌన్సిల్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆర్టీవీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫిర్యాదుదారుడు కనుక లేకపోతే కేసు వాదించేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ మళ్ళీ ఏమైనా వాదించాల్సి వస్తే మళ్ళీ కొత్త ఫిర్యాదు కూడా వేరే వాళ్ళతో వేయించాల్సినటువంటి అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అంటే ఒక క్లారిటీ అంటే ఒక ప్రీ ప్లాన్ గా జరిగిందన్నటువంటి ఆ కోణంలో కూడా చాలా మంది దీన్ని విమర్శిస్తున్నారు. అయితే పోలీసులు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ మాత్రం ఎవరైతే భార్య సరళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాత్రమే ఇక్కడ విచారణ జరిగిందన్న కోణంలో ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. డీసీపీ గారితో మాట్లాడినప్పుడు కూడా తను కూడా అదే విషయం చెప్పారు. డీసీపీ సార్ అక్కడే తన భార్య ఏ ఫిర్యాదు ఇచ్చింది, ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేసింది, ఏ కోణంలో ఏ భూ విధం మీద కేసు నమోదు చేయాల్సి వచ్చిందో కూడా స్పష్టంగా ఆర్టీవీతో కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ దీన్ని బట్టి చూస్తే పోలీసులు కూడా దీనికి సంబంధించి అలా భార్య సరళ ఫిర్యాదు మేరకే విచారణ జరిగినట్టుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. కానీ మళ్ళీ తను మొదటి నుండి అంటే తను అంత ప్రీ ప్లాన్ గా కాన్షియస్ గా లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తను ఆర్టీవీతో కానీ మిగిలిన మీడియా సంస్థలకు చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే భార్య సరళ కూడా ఇది ట్రాన్స్పరెన్సీ గా జరగలేదు, నిందితులు మాత్రం ఇక్కడ వీళ్ళే అయినప్పటికీ వీళ్ళ పేర్లే పెట్టింది, కానీ దీని వెనుక కారణాలు మరోలాగా ఉన్నాయన్నటువంటి కోణాన్ని మాత్రం ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ భార్య కూడా స్పష్టంగా చెబుతుంది దీని వెనుక వీళ్ళు నిందితులు ఉన్నారు, కానీ వీళ్ళు దీంట్లో హరిబాబే మొత్తానికి పాల్పడ్డాడు, మొత్తం కొనుగోలు చేసింది హన్మకొండలో, ఇలా క్లియర్ గా పోలీసులు చెప్తున్నారు కదా. ఈ హరిబాబు ఎమ్మెల్యేతో ఎప్పుడైనా మాట్లాడారా? హరిబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యేకి చాలా ముఖ్య అనుచరుడు, అంటే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ముఖ్య అనుచరుడు అని చెప్తున్నారు. కాబట్టి ఆ మాజీ ఎమ్మెల్యేతో ఎప్పుడైనా మాట్లాడినటువంటి ఆ ఫోన్ సంభాషణ, కాల్ డాటా ఏమైనా పోలీసులు బయట తీసే ప్రయత్నం చేశారా? ఇప్పుడు ఆ యాంగిల్ లో కూడా వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హరిబాబుకు సంబంధించినటువంటి మెయిన్ ముద్దాయిగా ఉన్నారు. ఎందుకంటే ఈ హరిబాబు అనేటువంటి A1 గా ఎవరైతే పేర్కొన్నారో కొత్త హరిబాబు, ఇతను A1 గా ఉన్నటువంటి వ్యక్తి. అతను గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడు. కాబట్టి దీనికి సంబంధించి కొత్త హరిబాబే తను కేసు నుంచి ఉపసంహరించుకుంటే 10 లక్షలు ఇస్తానని చెప్పి పదే తమకు చెప్పారు అన్నటువంటి విషయాన్ని కూడా భార్య సరళ చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గండ్ర వెంకటరమణారెడ్డి ఆలోచనల ప్రకారం కొత్త హరిబాబు పనిచేశారు. అలాగే పైన ఉన్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్, కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వాళ్ళ ఆలోచనల మేరకు గండ్ర వెంకటరమణారెడ్డి పనిచేశాడు. ఇది ఒక సీక్వెన్స్ ప్రకారంగా నడుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే మెగా సంస్థ ఉందో ఆ మెగా సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు వెనుకుండి నడిపించారన్నది ఇక్కడ భార్య సరళ ఆరోపిస్తున్నటువంటి ప్రధాన అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ పూర్తిగా ఇంకా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. గతంలో వీళ్ళు
వీళ్ళిద్దరికి అంటే గండ్ర వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యేకి, అలాగే కొత్త హరిబాబు బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి ఉపాధ్యక్షులు, వీళ్ళిద్దరికి సాన్నిహిత్యం ఉంది. ఖచ్చితంగా వీళ్ళకు రెగ్యులర్ కమ్యూనికేషన్స్ ఉంటూనే ఉంటాయి. కానీ దీని మీద మాత్రం ఇంకా పోలీసులు కూడా డీప్ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫోన్లు సంబంధించినటువంటి విషయాల్ని కూడా వెలుగులోకి తీసుకురావాలి. ఆ ఫోన్లలో ఏమేమి సంభాషణలు జరిగాయి, అసలు కాల్ డేటా కూడా తీస్తే ఎవరెవరు ఏ టైంలో మాట్లాడారో, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, లేకపోతే వేరే నంబర్లకు వెళ్ళి ఫోన్ చేసి రాంగ్ ట్రాక్ పట్టించేటువంటి అవకాశం ఉందన్నటువంటి కోణంలో కూడా ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయాలన్నటువంటి సూచనలు కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కనుక ఒక ట్రాన్స్పరెన్సీగా ఉంటే మాత్రమే ఇక పూర్తిగా నిజాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఫిర్యాదుదారుడు మొత్తం లేకుండా పోయేసరికి ఈ కేసును మళ్ళీ మొదటికి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుందా లేదా అనేది కూడా పరిశీలనలోకి తీసుకోవాలి మనోజ్. రైట్ వెంకటరత్నం, మొత్తం మీద రాజలింగమూర్తి హత్య చేసింది భూ తగాదాలని పోలీసులు చెప్తున్నారు. అయితే కోర్టులో కూడా కాళేశ్వరం సంబంధించిన అంశం పైన విచారణ ఈ నెల 24 జరగాల్సి ఉన్న నేపథ్యంలో పిటిషనర్ లేకపోవడంతో ఆ కేసు ఎలా స్వీకరిస్తామంటూ కూడా కోర్టు జడ్జి కూడా చెప్పిన పరిస్థితి. మరి ఎలా ఉంటుందో, ఏ రకమైన కేసులు వెళ్తాయి, ఇంకా ఈ కేసులు ఎటువంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. హరిబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరెడ్డి నిజంగానే కాంటాక్ట్ అయ్యాడా, ఆయన కారణంగానే జరిగిందా, ఆ కుటుంబం ఆరోపిస్తున్న ప్రకారంలో దాంట్లో వాస్తవం ఎంత అనేది మాత్రం ఇంకా పోలీసులు తేల్చాల్సి ఉంది. ఒకసారి పోలీసులు మళ్ళీ ఈ విషయం పైన ఏం మాట్లాడేటువంటి క్లారిటీ ఇచ్చారో చూద్దాం. స్పెషల్ టీమ్స్ తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటివి ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్ తర్వాత ప్రాపర్ ఇంటర్వెన్షన్ చేసి మేము టోటల్ 10 అక్యూజ్ కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 10 అక్యూజ్ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంట్లో బేసికలీ ఈ మర్డర్ లో టోటల్ 4 persons ఫస్ట్ A1 to A4 they participated physically while 2 persons they observed the movement of Rajalingamurthy. మిగతా పర్సన్స్ కి ఇది ఇండైరెక్ట్ కన్స్పిరసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ A1 రేణికుంట్ల సంజీవ్, A2 పింగళి సెమంత్ అలియాస్ బబ్లు, A3 మోరే కుమార్, A4 కోటూరికి. ఇప్పటి వరకు మేము 7 అక్యూజ్ కి అటెండ్ చేయడం జరిగింది. మిగతా 3 అక్యూజ్ అబ్స్కాండింగ్ ఉన్నాం. A8 కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య, అతను ఎక్స్ మున్సిపల్ భూపాలపల్లి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. A9 పుల్లా నరేష్, అతని పైన ఒక కేసు ఉంది. A10 పుల్లా సురేష్. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ మర్డర్ ఆఫ్ రాజలింగమూర్తి, దాంట్లో బేసికలీ 1 ఎకరం గురించి భూమి గురించి వివాదం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.